చెప్పండమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? 1631 రోజులు దీక్ష తర్వాత మళ్ళీ బాబు గారు సీఎం అవడం, ప్రమాణ స్వీకారం తర్వాత కొంతమంది ఇక్కడ రైతులు ముక్కులు కూడా తీర్చుకున్నారు కదా, సో మీకు ఏమనిపించింది? చాలా ఆనందంగా ఉందండి. మేము దీక్షా శిబిరాలు ముగించామండి. బాబు గారు అధికారంలోకి రావడంతోనే మా దీక్షా శిబిరాలు మాకు విముక్తి కలిగిందండి. మా రైతులకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ విముక్తి కలిగింది. మేము ఆ రోజు మా పండగ చేసుకున్నాము, మా దీక్షా శిబిరాలను ముగించాము. బాబు గారు ఏ రోజైతే గెలిచాడో ఆ రోజే రాష్ట్రం అంతా పండగ చేసుకుందండి. మేము బాబు గారు అమరావతి భవిష్యత్తును బాబు గారి చేతుల్లో పెట్టాము. ఆయనే చూసుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఆయనే చూసుకుంటాడు. భవిష్యత్ తరాలకు ఆయన మార్గదర్శి. ఆయన అనుభవం ఉన్న నాయకుడు. ఆ నాయకుడు పనితనం ఏంటంటే, ఒక అనుభవం ఉన్న నాయకుడిని మనం కోల్పోయినందుకు ఆంధ్ర రాష్ట్రం ఏం కోల్పోయింది అనేది ప్రజలందరికీ తెలిసి వచ్చిందండి. ప్రజలందరూ అన్ని వర్గాల వారు, నిరుద్యోగులేంటి, ఉద్యోగులేంది, రైతులేంది, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆయన పరిపాలన కావాలనుకొని ఆయన అందరూ కోరి తెచ్చుకున్నారు. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లేటట్టుగా చేస్తాడని కేంద్ర ప్రభుత్వంలో కూడా మేము భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన నిధులు అన్నీ తీసుకొస్తాడు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తాడు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అన్నీ చేస్తాడు. ఈ రాష్ట్రం నడిబొడ్డున ఉన్న అమరావతి అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి, పాలనా సౌలభ్యం ఉంటుందని చెప్పేసి ఇక్కడ అమరావతి పెడితే గత పాలకులు దీన్ని విధ్వంసం చేశారు. కానీ ఇది అందరికీ తెలిసింది. బాబు గారి నిర్ణయం సరైన నిర్ణయమేనని చెప్పేసి అందరూ దీనికే మద్దతు పలికారండి. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని బాబు గారు కూడా చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. రాష్ట్రంలో ఉన్న రైతులందరూ రైతుల కష్టం ఏంటో చూశారండి. మా రైతు కష్టం ప్రతి ఒక్క రైతు మాకు మద్దతు పలికారండి. ఇది రాష్ట్ర ప్రజల ఈ విజయం, ఈ రాజధాని రైతుల విజయం, రాష్ట్ర రైతులందరి విజయం అండి. రాష్ట్ర రైతులందరికీ అంకితం. బాబు గారు మా అభివృద్ధికి మారు పేరు. ఆయన అభివృద్ధిని పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడని చెప్పి మేము భావిస్తున్నామండి. జై అమరావతి. జై అమరావతి. రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని ప్రజలు మంచి తీర్పు ఇచ్చారండి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక్క అమరావతి ప్రజలే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం వేక నిర్ణయం ఇచ్చారు. ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా కోల్పోయామని అంతకుముందు ఎంతో బాధపడి 4 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసినా కూడా ఇప్పుడు ఎంతో ఆనందంగా అన్ని పరిశ్రమలు అన్నీ వస్తాయి, కంపెనీలు మెగా డిఎస్టీ మీద కూడా సంతకం చేశారండి. అందరికీ బాగుంటుంది. అందరినీ మంచిగా చేస్తారని అందరూ ఎంతో ఆనందపడతా నిన్న పూల వర్షంతో ఆయన స్వాగతం పలికాము. రాజధాని రైతులుగా కాదు, అందరూ అన్ని జిల్లాల నుంచి వచ్చారండి రైతులు. ఒక రైతు దెబ్బతింటే నష్టపోతుంది ఆంధ్ర రాష్ట్రం అని రైతులందరూ తోడుగా రైతులకి ఎంతో అండగా ఉన్నారండి. జై అమరావతి. జై. రాష్ట్రానికే కాదు, రాజధానికే కాదు, ఇవాళ 5 కోట్ల మందికి పండగ వచ్చినంత ఆనందంగా ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, ఎవరైనా సరే చాలా ఇబ్బందులు పడ్డారు. అభివృద్ధి లేదు, ఆదాయం లేదు, ఎలా బతకాలని చెప్పని ప్రతి వ్యక్తి కూడా చాలా బాధపడ్డ 5 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని కోల్పోయాము 5 ఏళ్ళు అని చెప్పని ఎంతో బాధపడ్డారు. నిన్న ఆయన అధికార పగ్గాలు చేపట్టడమే ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్పీ మీద సంతకం, ల్యాండ్ టైటిలింగ్ రద్దు మీద సంతకం, ప్లస్ నెలకి 4,000 ఫైల్ మీద సంతకం చేయటం చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా హర్షించదగ్గ విషయం. మేము ఇన్నాళ్ళు పడ్డ బాధలు నిన్నటితో తీరిపోయినాయి. అధికారం అనేది బాబు గారికి కట్టబెట్టాము. 5 సంవత్సరాలు మేము పడ్డ నరకం భగవంతుడు చూశాడు, కన్ను తెరిచాడు, మా పక్షాన ఉన్నాడు. న్యాయ పోరాటం చేశాము. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. అన్యాయం అనేది తొందరగా అమల్లోకి వచ్చినా కానీ న్యాయం అనేది నిదానంగా గెలుస్తుంది అనేది దీన్ని బట్టి అర్థమైంది. అన్యాయం ఏ విధంగా తుడిచిపెట్టిపోయిందో, పిల్ల కాలువలు కనుక పెద్ద కాలువ వచ్చి ఎలా తుడిచిపెట్టుకుపోతుందో ఆ విధంగా సునామీతో వచ్చి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటం కోసం ప్రతి వ్యక్తి కూడా నడుం కట్టి వచ్చి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇది చాప కింద నీరులాగా చేశారు. ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా ఏ విధంగా దెబ్బతీయాలో ఆ విధంగా దెబ్బతీశారు. న్యాయాన్ని గెలిపించారు. రాష్ట్రం ఏమైపోద్దో, నా రాష్ట్రం ఏమైపోద్దో, నా భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోద్దని ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా తీసుకుని నడుంగట్టుకొని ఈరోజు కూటమికి ఇంత అధికారాన్ని, ఇన్ని సీట్లు అప్పచెప్పడం అనేది చరిత్రలోనే లేదు. చరిత్రను తిరగరాశారు. అదేవిధంగా రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి, ఏ రాష్ట్రంలో కూడా 3 రాజధానులు లేవు అనేది కూడా ప్రజలు వాళ్ళ యొక్క ఓటు ద్వారాగా నిరూపించారు. అమరావతి ఊపిరి పోసుకుంది. బాబు గారు ఎప్పుడైతే పట్టాభిషిక్తుడయ్యాడో అమరావతి అప్పుడే మేల్కొంది. కొన ఊపిరితో ఉన్నటువంటి అమరావతిని ఈ రోజున బతికించుకోగలిగాము.
ఈ అమరావతి 12వ పట్టణం అవుతుందని చెప్పని ఎప్పటి నుంచో వెనకట కాలం నుంచి కూడా చెప్తున్నారు. అదేవిధంగా అమరావతి అభివృద్ధి చెందుతుంది, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఆశతోటి కొన ఊపిరితోటి ఉన్నటువంటి రాష్ట్రాన్ని బతికించుకున్నందుకు ప్రతి ఒక్క ఓటర్కి కూడా, ఉద్యోగస్తులకు కానీ, రైతులకు కానీ, చిన్న సన్నకారు కానీ, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కానీ, ఎవరికైనా పేరునా కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటూ రాజధానిని బతికించినందుకు, రాష్ట్రాన్ని కాపాడినందుకు నా యొక్క కృతజ్ఞతలు. జై అమరావతి. జై అమరావతి. 1631 రోజులుగా మేము నిరసన చేసామండి అమరావతి ఉద్యమం కోసం. ఇన్ని రోజులు ఎన్నో ఇబ్బందులు పెట్టామండి. ప్రతి ఒక్కరిని, మమ్మల్ని బయటికి రాని మహిళల్ని ఎన్నో మాట్లాడినారు, ఎన్నో అవాకులు చవాకులు వెళ్ళారు. మేము అన్నీ దిగమింగుకొని ఇన్ని రోజులు నిరసన చేస్తున్నాము. అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేము భూములు త్యాగం చేశామండి. త్యాగం చేసింది ఈ ప్రభుత్వం విష ప్రచారం చేసిందండి. వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అక్కడ ఉంది ఒక కమ్మ రాజధాని అని ఎంతసేపటికి విషం ప్రచారం చేశారు. దాన్ని మేము 2 పాదయాత్రల్లో ప్రజల్లోకి తీసుకెళ్లామండి. ఇటు అమరావతి అరసవల్లి, ఇటు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో ప్రతి ఒక్కళ్ళకి తెలియజేసాం. దారి పొడుగున వాళ్ళకి తెలియదండి అంతకుముందు. ఎంతసేపటికి మీకు భూములు ఇచ్చేసాక మీకేం పని, వాటితో మీరు అమ్ముకున్నాక అని అడిగారు. మేము అమ్ముకోలేదండి, అవి ఉచితంగా ఇచ్చామంటే అసలు ఉచితంగా మీరు పొలాలు ఎలా ఇచ్చారని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ మాకు చాలా ఆప్యాయంగా ప్రతి ఒక్కరూ మమ్మల్ని ప్రతి ఊరు ఆదరించారండి. ఎక్కడ చూసినా మమ్మల్ని ఆదరించి భోజనాలు పెట్టి దారి పొడుగుతా మాతో కలిసి నడిచారు. ప్రతి ఒక్కళ్ళకి అప్పుడే తెలిసిందండి రాజధానిలో రైతులు మహిళలు త్యాగాలే చేశారని. దాంతో ప్రతి ఒక్కళ్ళ కథలకి వచ్చింది, మార్పు చెందారు. ఇక వీళ్ళు చేసిన విధ్వంసం వల్ల రాష్ట్రంలో ప్రతి చోట రైతులకే కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఒక ఉద్యోగం లేదు, ఒక కంపెనీ తీసుకురావడం లేదు, ఏమీ లేదు. పరిపాలన అనేది చేత కాదు, ఎక్కడా పరిపాలన చేయలేదు. దాని ద్వారా ప్రజలందరికీ ఈ ప్రభుత్వం ఒక విషయం తెలిసిపోయింది. ఇప్పుడు బాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు నిన్న. ఈ రాష్ట్రానికి అమావాస్య చీకట్లు పోయి చంద్రుడి వెలుగులు వచ్చినాయండి. ఆ వెలుగులతో నిన్న అందరూ రాష్ట్రంలో ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారు. బాబు గారు మాటిస్తే జగన్లాగా మాట తప్పడం, మడం తిప్పడం ఆయనకు అలవాటు. బాబు గారు మాట ఇచ్చారంటే నిన్న 5 సంతకాలు సచివాలయంలో రాగానే ప్రమాణ స్వీకారం చేయంగానే సంతకాలు పెట్టారండి. మాట అంటే అలా ఉంటారు బాబు గారు, పని అంటే అలా ఉంటుంది. పని చేత కానీ వాళ్ళు ఏం పని చేస్తారండి, వాళ్ళకి అసలు పని చేయడం చేత కాదు. రావడం విధ్వంసంతో ప్రజావేదిక కూల్చారు. ఇక రాజధాని విషయం అయితే 70% 75% పూర్తయిన రాజధాని నాశనం చేసి ఎక్కడికక్కడే ముళ్ల కంపలు పెరిగిపోయినాయి. కట్టిన బిల్డింగులు, ఐరన్ అంతా తుప్పు పట్టిపోవడం, ప్రతిదీ దొంగలుగా చేసిపోతున్నా కూడా ఏమి పట్టించుకోకుండా వేసిన రోడ్లు తవ్వుకుపోవటం ఒకటి కాదండి వాళ్ళు చేసింది. అదేమంటే గ్రాఫిక్స్ అంటారు. ఆ రకంగా నిలువెత్తున ఆకాశాన్ని అంటే ఉన్న భవనాలు కనపడుతుంటే వాళ్ళ గ్రాఫిక్స్ లాగా కనపడ్డాయి. అవి కూడా అందరూ చాలా మంది అడిగారు, మీరు బిల్డింగ్లెక్కి దోకండి, ఈ గ్రాఫిక్స్ అయితే అప్పుడు మేము నమ్ముతామని. మరి ధైర్యం చేయలేకపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ గమనించారు. ఎక్కడ ఆ పోలవరం ఉంది, ఆ పోలవరం కట్టలేదు, ఏ పని చేయలేదండి. ఇక అది ప్రతి ఒక్కళ్ళు గమనించుకొని ఓటు అనే ఆయుధంతో ఓటు హక్కును ఉపయోగించుకొని అందరూ అమరావతి గురించి, రాష్ట్రం గురించి ఆలోచించి ప్రతి ఒక్కడు వాళ్ళ బాధ్యతగా ఎక్కడెక్కడ విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా రాష్ట్రం మొత్తం ఎక్కడ బయట ఉన్నా కూడా ఉద్యోగస్తులు మొత్తం వచ్చి ఈ ఎలక్షన్ మాత్రం ఛాలెంజ్గా తీసుకొని బాబు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇంకా ప్రజలందరిలో మార్పు వచ్చింది. ఆయన చేసిన అభివృద్ధి బయటకు వచ్చింది. ఆయన ఏమన్నా అభివృద్ధి అయిపోతే అదే బయటకు వచ్చింది, కానీ ఆయన చేసిన మంచి పనులే బయటకు వచ్చి ఆయన తెచ్చిన ఐటీ కంపెనీలు కానీ ఉద్యోగాలను చూసి ఎక్కడ వాళ్ళు అక్కడ మాది బాధ్యత అని ఎవరికాళ్ళు వాళ్ళ మనసుకు తీసుకొని స్పందించి ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్ళు ఇక్కడ ఓటు ఉండాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంతైనా సరే వచ్చి వాళ్ళు 1-2 నెలలు ఉండి ఇక్కడ ఎలక్షన్ కోసం పనిచేసి వాళ్ళు ఓటేసి బాబు గారు గెలిచాక వాళ్ళ వెళ్లాల్సిన ప్లేసులకు వాళ్ళు వెళ్ళారండి. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఎంత ఉద్యమం చేసినా కూడా ఇక్కడ మాది ఒక మాట బయటకు వెళ్ళాలంటే మీడియా వాళ్ళు అందరూ ఎంతో సహకరించారండి. మీడియా వాళ్ళని కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మీడియా వాళ్ళు వచ్చి చూపించబట్టే రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు బయటకు వెళ్ళి, లేకపోతే మాత్రం మేము ఎంత చేసినా ఉపయోగం ఉండేది కాదు. మీడియా మిత్రులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై అమరావతి. సీఎం గారిని కలిసే అవకాశం వస్తే మీ ప్రాంత అభివృద్ధి గురించి మీరు ఏం మాట్లాడతారు ఆయనతో? మాకు కనుక అవకాశం వస్తే బాబు గారికి ముందు మా అమరావతి రైతులందరూ ధన్యవాదాలు చెబుతామండి. ఎందుకంటే ఆయనే ఇక్కడ పునాదేశాడు. ఆ ఒక్క మాటతో మేమందరం రైతులందరం ₹1 తీసుకోకుండా భూములు ఇచ్చాం. అది బాబు గారు గుర్తుపెట్టుకున్నారు. మాకు ఆ కృతజ్ఞత ఉంది. దానివల్ల ఆయనకి మేము చెప్పేదే లేదండి, తెలుసు తన నవనగరాలు కట్టాలని, ఇది డ్రీమ్ ప్రాజెక్టు కట్టాలని బాబు గారికి మాకన్నా ఎక్కువ తెలుసు. ఆయన అనుభవం ముందు మేము ఎంతటాళం, ఆయన చేయాలనుకున్నది ఇక్కడ చేస్తారు. ఇప్పటికే హైటెక్ సిటీ హైదరాబాద్ అంతా మేము డెవలప్ చూసాము.
రాళ్లు గుట్టలుగా ఉన్న హైదరాబాద్నే ఆ రకంగా మార్చిన వాళ్ళు ఇక్కడ నీటి వసతి ఉంది. ఇక్కడ అన్నిటికీ అన్ని రైలు మార్గం, విమాన మార్గం అన్ని దగ్గరలో ఉన్న రాజధానిది. ఇక్కడ మంచి భూమి, నేల కూడా అనువైనది. ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని దేశ విదేశాల్లో చెప్పుకునే విధంగా ఆయన డెవలప్ చేస్తారండి. ఆ నమ్మకం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఉంది. కాకపోతే మధ్యలో దుష్ట పరిపాలన వచ్చింది. ఆ పరిపాలన వల్ల కొంచెం ఇబ్బందులు పడ్డా కూడా ఏదైనా చెడు తర్వాత మంచి వచ్చింది. ఇబ్బందులు పడ్డా కూడా ఇప్పుడు మంచి రోజులే వచ్చినాయి. ఈ రాజధానిలో ఉన్న ఈ అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలో అందరికీ అందిస్తారండి. కేంద్ర సంస్థల నుంచి కూడా కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ శాఖల్లో వాళ్ళు ఆ కంపెనీలు వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయి. పిల్లలు ఇక్కడ ఉండకుండా ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. వాళ్ళు దూరం వెళ్లకుండా కళ్ళ ముందు, తల్లిదండ్రులు కళ్ళ ముందే ఉంటారనుకుంటున్నాం. ఇక్కడే జాబులు వస్తే ఇక్కడే ఉంటారు కదా, ప్రతి ఒక్కళ్ళ పని కల్పించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడైతే ఈ రాజధానిలో అంతకుముందు పంటలు ఉండే కాబట్టి, 3 పంటలు పండే కాబట్టి పనులు చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ పని ఉండేది ఏదో ఒకటి. ఇప్పుడు పండించుకోవడానికి పొలం లేదు, ఏ కంపెనీల్లో ఉద్యోగాలు ఏమీ లేవు. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు 30-40 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇసుక లేదు, భవన కార్మికులకు పని లేదు, ఏ పని లేకుండా అంతా విధ్వంసం చేసేసారు. ఇక్కడ అంత వ్యవస్థలన్నీ నాశనం చేసేసారు. ఇవన్నీ బాబు గారి దృష్టికి అన్నీ తెలుసండి ఆయనకి. ఇక్కడ ప్రతిదీ పూర్తి చేసి R5 జోన్లో సెంటు భూములు ఏదైనా కానీ జరిగినవన్నీ సరి చేసుకొని ప్రతి ఒక్క పని బాబు గారికి తెలుసు, అన్నీ ఆయన చేస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతి రాజధాని కలవడానికి వస్తున్నారు, రైతులను కలవడానికి. ఆయనకి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? పవన్ కళ్యాణ్ గారు, మేము జగన్ గారు 3 రాజధానులు అన్నప్పుడే మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చారండి. మేము ఉద్యమాలు చేస్తున్నప్పటి నుంచి పాపం ఆయన కూడా రానియలేదు. రోడ్ల మీద మా ఆయనకు కూడా ముళ్ళ కంచెలేశారు. అంతంత పెద్ద పెద్ద పదవులుండి సినిమా హీరోయిన్ ఆయన్నే రానియలేదు. మా బొట్టాళం ఏముందండి, మమ్మల్ని ఇక మామూలుగా హింసలు పెట్టలేదు. మహిళలని కూడా చూడలేదు. మాకు తెలియదు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఇట్లా ఈడ్చుతారు, పడేస్తారు. ఏదో సినిమాల్లో రౌడీలను, గుండాలను చుట్టమే కానీ ప్రత్యక్షంగా చూసాం మేము ఈ నరకం అంతా. ఆ ముళ్ళ కంచెలు దాటుకుంటూ మేము గుడికి వెళ్దామన్నా కూడా చాలా మందిని కొట్టారు. అందరూ ఏదన్నా అన్నామంటే కేసులు పెడతారు. ఏనాడు బయటికి రాని వాళ్ళందరమే మా అందరమే కేసులు ఉన్నాయండి. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఫస్ట్ సపోర్ట్ చేసి వస్తే ఆయన రానికుండా కంపలేసి కంచెలేసి కూర్చుంటే ఆయన రోడ్డు మీదే కూర్చొని నేను వెళ్ళను, ఈ అరాచకం, నేను అన్యాయాన్ని ఎదురొడ్డుతానని వస్తే ఆయన కూడా రానికుండా చేశారండి. ఎంత అధికారం ఉంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళ మీద వాళ్ళ పెత్తనాలు చేయటం, పెత్తందారులు అంటాడు, ఆయనే పెత్తనం చేశాడు. అటు బాబు గారిని అరెస్టులు చేయించి ఆ రకంగా 52 రోజులు ఇబ్బందులు పెట్టారు. మా రఘురామ కృష్ణరాజు గారిని ఇబ్బందులు పెట్టారు. మా బోటాళ్ళ సామాన్యులు, మాదేముందండి. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఫుల్ సపోర్ట్ చేశారండి రాజధానికి, అమరావతికి, రాష్ట్రం కోసం. ఆయన ఈరోజు తన సపోర్ట్ను మాత్రం బాబు గారితో కలిసి, ఎన్డీఏ కూటమితో కలిసి ఎలాగైనా సరే జగన్ని అతహపాతాలానికి తొక్కేస్తానని ఆయన ఇచ్చే స్పీచ్ల్లో మేము వింటున్నామండి. ఆయన గట్టి సపోర్ట్ చేయబట్టే ప్రజలు కూడా బాగా మార్పు వచ్చి, ఆయన ఫ్యాన్స్ ఉంటారు కదండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కలిసి ఓటేసి చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కూటమిని గెలిపించారని